త్వరలోనే భారత పర్యటనకు వెళ్తా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోట తాజాగా వినిపించిన వ్యాఖ్యలు ఇవి. వచ్చే ఏడాదిలో ఈ పర్యటన ఉండే అవకాశం ఉంది. భారత్ మీద అమెరికా విధించిన వాణిజ్య సుంకాలు, ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఇంకా కొనసాగుతున్న వేళ ట్రంప్ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మోదీ గొప్ప వ్యక్తి, నాకు మంచి స్నేహితుడు, ఇరు దేశాల సంబంధాల బలోపేతమే మా ఇద్దరి లక్ష్యం. దీనికి సంబంధించిన చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు ట్రంప్. మరోవైపు భారత్ మీద సుంకాలు 15 నుంచి 16% తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ మీద అమెరికా సుంకాల యుద్ధం కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా క్షీణించడం తెలిసిందే. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలు నెలలు గడుస్తున్నా ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాదిలో తాను భారత్ సందర్శించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో భారత్ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ తనకు గొప్ప స్నేహితుడు అంటూ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసే ప్రయత్నాలలో భాగంగా తాను భారత్ వెళ్తానని ప్రకటించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఓవల్ ఆఫీసులో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ను మీడియా ప్రతినిధులు ఈ అంశంపై అడిగిన ప్రశ్నలకు స్పందించారు. ప్రధాని మోడీతో వాణిజ్య చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గొప్ప వ్యక్తి, నాకు మంచి స్నేహితుడు. భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల బలోపేతమే మా ఇద్దరి లక్ష్యం. దీనికి సంబంధించిన చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను మోడీ క్రమంగా తగ్గిస్తున్నారు. ఇంధన దిగుమతులపై వాషింగ్టన్, న్యూఢిల్లీ మధ్య సమన్వయం పెరుగుతోంది. రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాలపై కఠిన చర్యలకు అనుగుణంగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు భారీ స్థాయిలో నిలిపివేసింది. వచ్చే ఏడాది భారత్కు వెళ్తాను, మోడీని కలుస్తాను అని చెప్పుకొచ్చారు. రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. there with Prime Minister Modi. He's a great man, and I'll be going. This is on the middle. You're planning to go to India next year? No, you're planning to go to India next year, sir? It could be, yeah. కాగా ట్రంప్ ఈ ప్రకటన చేయడానికి ముందే వైట్ హౌస్ కూడా భారత్ అమెరికా సంబంధాలపై స్పందించింది. ట్రంప్కు ప్రధాని మోడీపై ఎంతో గౌరవం ఉందని, వాళ్ళిద్దరూ తరచుగా మాట్లాడుకుంటారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తెలిపారు. వాణిజ్య చర్చల గురించి మాట్లాడుతూ ట్రంప్ బృందం భారత అధికారులతో తీవ్రమైన చర్చలు జరుపుతోందని ఆమె వెల్లడించారు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలకు నిదర్శనంగా ఇటీవల వైట్ హౌస్లో జరిగిన దీపావళి వేడుకలను సెర్గియో గోర్ను తదుపరి రాయబారిగా నియమించడాన్ని లెవిట్ ప్రస్తావించారు. అక్టోబర్ 21న జరిగిన దీపావళి కార్యక్రమంలో కూడా ట్రంప్ మాట్లాడుతూ మోడీ ఒక గొప్ప వ్యక్తి అని, భారత ప్రజలంటే తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. ఇంతవరకు భారత పర్యటన తేదీని ట్రంప్ ప్రకటించినప్పటికీ ఆయన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్న సంకేతాలుగా భావించబడుతున్నాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో అమెరికా అధ్యక్షుడు భారీ సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఏకంగా సుంకాలను 50% పెంచడంతో భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైన భారత్ అమెరికా వాణిజ్య చర్చలు న్యాయపరమైన, సమతుల్యమైన, పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పటివరకు 5 దఫాల చర్చలు జరిగాయి. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో మొదటి దశ ఒప్పందం పూర్తి చేయటమే లక్ష్యంగా ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. అతి త్వరలోనే వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 50% ఉన్న టారిఫ్లు 15 నుంచి 16% తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు భారత్ మీద సుంకాలను విధించాలంటే ట్రంప్ నిర్ణయం గురించి అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవాల్డ్ లుట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆపేందుకు దౌత్యపరమైన మార్గంగానే భారత్పై టారిఫ్లు విధించారని తెలిపారు. రష్యా చమురు కొనుగోలు ఆపేయాలని భారత్కు ట్రంప్ ఇప్పటికే చెప్పారని అన్నారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని ఉపయోగించి భారత్తో సహా అనేక దేశాలపై విధించిన పరస్పర సుంకాలు చట్టబద్దమైనవేనా అని కోర్టు పరిశీలిస్తున్న నేపథ్యంలో లుట్నిక్ దీనిపై మాట్లాడారు. ట్రంప్ అధికారాలను పరిమితం చేయటం వల్ల ప్రపంచాన్ని, అమెరికాను సురక్షితమైన ప్రదేశంగా మార్చాలన్న ఆయన లక్ష్యం బలహీనపడుతుందన్నారు. ఈ సందర్భంగా సుంకాలపై నమోదైన దావాల్లో ట్రంప్ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. The president is using these tariffs. This is by justice. The president using these tariffs to end the war in Russia and Ukraine, right? He's told India, stop buying oil. If you take these powers away from the president, he can't make the world and the United States of America a safer place. I think the justices know it.
They know the law. They went over the words. It was crystal clear if you sat through the second half of today. And a lot of those articles today were written in the first half. You listen to the second half today, you ప్రధాని మోడీ అధ్యక్షుడు ట్రంప్ వాస్తవానికి గత నెల కౌలాలంపూర్లో జరిగిన ఆసియాన్ సదస్సు సందర్భంగా భేటీ అవుతారని భావించారు. అయితే ఈ సమావేశాలకు ట్రంప్ వెళ్లినా మోడీ హాజరు కాలేదు. భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా ఓ కొలిక్కి రానందువల్లే ట్రంప్ అప్పుడే భేటీ కాకూడదనే వార్తలొచ్చాయి. ట్రంప్ చేతిలో చిక్కుకోవడం మోడీకి ఇష్టం లేకపోవడం వల్లే కౌలాలంపూర్ వెళ్లలేదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. మోడీ ఈ సదస్సుకు వెళ్లకపోవడానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అక్కడ ఉండటమే. కొన్ని వారాల క్రితం ఈజిప్టులో జరిగిన గాజా శాంతి సమావేశానికి కూడా మన ప్రధాని హాజరు కాలేదు అంటూ కాంగ్రెస్ నాయకుడు జైరాం విమర్శలు గుప్పించారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత విషయంలో ట్రంప్ తరచూ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే ఆయనతో అప్పుడు భేటీ కావడం తొందరపాటు అవుతుందని మోడీ భావించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాకిస్తాన్ ఘర్షణపై నిలకడలేని వ్యాఖ్యలను ట్రంప్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఘర్షణ వేళ తొలుత 5 విమానాలు కూలయ్యన్న ఆయన ఇటీవల 7 కూలినట్టు చెప్పారు. మళ్లీ ఇప్పుడు 8 విమానాలు కూలయ్యన్నారు. అయితే అవి ఎవరికి చెందినవనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఫ్లోరిడాలోని మయామిలో అమెరికా బిజినెస్ ఫోరం సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. నేను 2 దేశాలతో వాణిజ్య బంధం కుదుర్చుకునే ప్రక్రియ మధ్యలో ఉండగా అవి యుద్ధానికి వెళ్తున్నాయని విన్నా. ఈ ఘర్షణలో 7 విమానాలు నేలకూలాయి. మరొకటి తీవ్రంగా దెబ్బతింది. మొత్తంగా 8 విమానాలు ధ్వంసమయ్యాయి. యుద్ధం కొనసాగిస్తే వాణిజ్య ఒప్పందాన్ని ఆపేస్తానని హెచ్చరించా. దీంతో శాంతికి అంగీకరించాయి. 8 నెలల్లో 8 యుద్ధాలను ఆపా అని ఆయన పేర్కొన్నారు. అయితే ట్రంప్ చేస్తున్న ఏ వ్యాఖ్యలను భారత్ ఇప్పటికే ఖండించిన విషయం తెలిసిందే.